హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి ముఖ్య గమనిక. ఏప్రిల్ 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. ముందుగా డీడీఓలు ఏవైతే ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ పే స్లిప్స్ బిల్లులనైతే సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేయడం ప్రక్రియ అయితే పూర్తయిపోయింది నిన్నటితో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఏప్రిల్ 2025 నెల జీతాలు, పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించిన పే స్లిప్స్ బిల్ నంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అందుబాటులోకి అయితే వస్తున్నాయి. 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య గమనిక: ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ ప్రాసెస్. ముందుగా మనం బ్రౌజర్‌లో నిధి అని టైప్ చేసి ఈ విధంగా nithi.apcfss.in అనే వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యూజర్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు రీసెంట్ పే స్లిప్స్‌లో ఏప్రిల్ 2025 సంబంధించిన పే స్లిప్ అయితే ఉంటుంది టాప్‌లో. దానిపై వ్యూ వ్యూ పే స్లిప్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతాం జరుగుతుంది. ఇందులో మనం మన యొక్క పే స్లిప్‌లో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. డిడక్షన్స్ పరిశీలన: ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలను మరియు డిడక్షన్స్‌ను క్షుణ్ణంగా ఒకసారి చూసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లకు సంబంధించిన సమాచారము: ఒకవేళ 30 రోజులు ఉన్నటువంటి ఇఫ్ మంత్ 30 డేస్ పే స్లిప్స్ జనరేట్ ఆన్ 28 మిడ్‌నైట్ అంటే ఈ నెలలో 30 రోజులు ఉంటాయి కాబట్టి పే స్లిప్ అనేది 28వ తేదీ మిడ్‌నైట్ జనరేట్ అవుతాయి. అలాగే 31వ తేదీ ఉన్నటువంటి నెలల్లో 29వ తేదీ జనరేట్ అవుతాయి. పెన్షన్ పే స్లిప్స్ జనరేషన్ ఏప్రిల్ 2025 సంబంధించిన పెన్షన్ పే స్లిప్స్ ఈ నెల 28వ తేదీ రాత్రి నుంచి జనరేట్ కానున్నాయి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తనిఖీ: పెన్షనర్లు తమ పే స్లిప్స్‌లను ఏప్రిల్ 28వ తేదీన సీఎఫ్ఎంఎస్ పోర్టల్ గానీ, నిధి వెబ్‌సైట్‌లో గానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్స్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ ఎవరికైనా 28వ తేదీ కూడా పే స్లిప్స్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమేనని భావించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించడం తప్పనిసరి. తక్షణ చర్యలు: అటువంటి పెన్షనర్స్ తక్షణమే తమ సంబంధిత డీటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్‌ని తెలుసుకోవాలి. వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి. పెన్షన్ పునరుద్ధరణ: ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే 2025 నెల నుంచైనా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది. కావున పెన్షనర్స్ అందరూ 28వ తేదీ తమ పెన్షన్ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సిందిగా అయితే సూచించడం జరిగింది. జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి: ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు సంబంధించిన కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు: కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్‌మెంట్ డిపార్ట్మెంట్, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్టు, ప్రకాశం పోలీస్ డిస్ట్రిక్ట్, అలాగే నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మడకశిర యానిమల్ హస్బెండరీ కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురము. అలాగే ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం,
ఒంగోలు, గుంటూరు, మదనపల్లె, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి. సో, ఈ యొక్క ట్రెజరీ పరిధిలో ప్రస్తుతం జీతాల బిల్లులు అయితే కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉండగా మనకు కొన్ని బిల్లు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో, ఈ విధంగా కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉండగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లు మరొక 1, 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరుగుతుంది. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో అయితే ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది. కానీ ప్రభుత్వం నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. సో, బిల్ నాట్ అప్రూవ్డ్. సో, మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో, సంబంధిత డీటీఓ, ట్రెజరీ లేదా ఏపీఓ కార్యాలయంలో ఇవైతే ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఆమోదం అంచనా ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము. ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీన పెన్షన్స్ కూడా జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌లను మరియు బిల్లుల స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. మరి ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు, ట్రెజరీల లిస్టు చూద్దాము. ట్రెజరీ కోడ్ అండ్ ట్రెజరీ నేమ్ ధర్మవరం, చోడవరం, పలమనేరు, పుత్తూరు, రాయచోటి, వినుకొండ, ఆళ్లగడ్డ, గిద్దలూరు, తిరువూరు, భీమవరం, డోను, గూడూరు, హిందూపూర్, కదిరి, కందుకూరు, మదనపల్లె, మార్కాపురం, నందిగామ, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజంపేట, రామచంద్రపురం, రేపల్లె, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, ఉరవకొండ, కనిగిరి, సోంపేట, జమ్మలమడుగు, కొత్తపేట, కోవెలకుంట్ల, ఆత్మకూరు, ఎస్కోట, చీరాల, మాచర్ల, మంగళగిరి, అలాగే కొంభం, ఇన్సన్పేట్, నందికొట్కూరు, బనగానపల్లె, చిలకలూరుపేట, అలాగే నిడదవోలు, పొన్నూరు, ముమ్మిడివరము, పీలేరు, ప్రొద్దుటూరు, బంగారుపాలెం, కొత్తవలస, అచ్చంట, ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, చెన్నూరు, చిట్టివలస, దాచేపల్లి, ద్రాక్షారామం, గాజువాక, సో ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ ట్రెజరీ పరిధిలలో ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో వీడియోని పాజ్ చేసి మీ ట్రెజరీ నేమ్ ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు సంబంధించి ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో పూర్తి స్థాయిలో ఈ యొక్క జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.